తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పవిత్ర హిందూ గ్రంథాల్లో ప్రస్తావించబడిన అతి పురాతన మంత్రాల్లో గాయత్రి మంత్రం ఒకటని, గాయత్రి మహాయజ్ఞాన్ని 5 రోజుల పాటు నిర్వహించడం దైవ సంకల్పమేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పెదమీరంలో జరుగుతున్న 108 కుండంల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలోని ఒక శ్లోకమని, ఇది పురాతన గ్రంథాల్లో ఒకటని, గాయత్రి మంత్రం ఒక వ్యక్తిని శక్తివంతం చేస్తుందని, గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా పాటించడం ఎంతో మంచిదన్నారు. గాయత్రి మంత్రాన్ని భక్తితో సరైన ఉచ్చారణతో జపిస్తేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయన్నారు. యజ్ఞ కన్వీనర్ వేగేశ్న రమేష్ వర్మ, సభ్యులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దేశంలో 16 కోట్ల మంది గాయత్రి భక్తులున్నారని, రోజు 24 లక్షల గాయత్రి జపం జరిపించబడుతుందన్నారు. 5వ రోజు ఆదివారం పూర్ణహుతి కార్యక్రమంతో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమం సాగింది. హరిద్వార్ అవతారం రాజు, వేగేశ్న రంగరాజు, నడింపల్లి బంగారాజు, కొత్తపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ నిన్న హోమం జరిగింది, ఇవాళ కూడా హోమం జరుగుతోంది. అద్భుతమైన యాగంతో మొన్న తుఫాను కూడా ఆగిపోయిందని మేము చెప్తున్నాం. మరి అటువంటి విషయాలు మన ఎమ్మెల్యే గారు ఇవాళ వచ్చి ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో భీమవరం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారిచే ఈ నెల 10వ తేదీన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ ఆవరణలో శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబిక పంచభూత వాయులింగేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం, కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలిపారు. మధ్యాహ్నం 2:30 గునుపూడి శ్రీ సోమేశ్వర ఆలయం నుండి శ్రీకాళహస్తి ధర్మ ప్రచార రథంతో శోభాయాత్ర, సాయంత్రం 5:30 నుండి ఆనంద ఫంక్షన్ హాల్ ఆవరణలో కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటల నుండి కార్తీక దీపోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీపోత్సవానికి అన్ని పూజా ద్రవ్యములు ఫౌండేషన్ తరపున భక్తులకు అందజేస్తామని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని ఉద్దరాజు శ్రీనివాసరాజు, కంతేటి వెంకటరాజు, దాయిన చంద్రాసి, చెరుకోడ రంగసాయి, రఘుపతిరాజు కోరారు. ఈ సంవత్సరం కార్తీక దినోత్సవం సందర్భంలో 10వ తారీఖు సోమవారం అనగా భీమవరం పట్టణంలో ఆనంద ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి దీపోత్సవం సందర్భంలో దేవాదాయ శాఖ మరియు ఆనంద ఫౌండేషన్ వారిని ఇద్దరు కలిపి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ సంవత్సరం ముందుకు వచ్చారు. ముఖ్యంగా మంత్రి గారు ఆనందనారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వాళ్ళు పిలుస్తాం జరిగింది. ఆయన కూడా వస్తానని అన్నారు. ఆయన కూడా వస్తే చాలా అదృష్టంగా భావిస్తూ భీమవరం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దివ్యం చేయవలసి కోరుతూ, ముఖ్యంగా పూజా ద్రవ్యాలు మొత్తం ఆనంద ఫౌండేషన్ వారు పెస్తున్నారు. ప్రతి సంవత్సరం చేసినట్టుగా కూడా ఈ సంవత్సరం కూడా ఈ పూజా ద్రవ్యాలు కూడా మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ముందుగా వచ్చి ఎవరి స్థానాలలో కూర్చుంటే బాగుంటుందని చెప్పి మనం ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. పంచభూత వాయులింగేశ్వర స్వామి శ్రీ కాళహస్తీశ్వరుడికి, జ్ఞాన ప్రసూనాంబదేవికి కళ్యాణోత్సవాన్ని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ 10వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్ ఆవరణలో నిర్వహిస్తోంది. దానికి ముందుగా 2:30 గంటలకు హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర శోభాయాత్ర ప్రారంభమై సోమేశ్వర స్వామి గునుపూడి స్వామి దగ్గర నుంచి బయలుదేరి వరుసగా ఇక్కడికి కళ్యాణోత్సవానికి వస్తుంది. కళ్యాణోత్సవం తర్వాత కోటి దీపోత్సవం కూడా ఉంటుంది. అందువలన ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి విధంగానే ఈ సంవత్సరం కూడా మరి విశేషంగా కోటి దీపోత్సవాన్ని, తరువాత మన శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క కళ్యాణ వైభవాన్ని నిర్వహిస్తున్నందుకు ఆనందపడుతూ భక్తులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నేతృత్వం కూడా వహించటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రతి సంవత్సరం కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి దీపోత్సవం, కోటి ఒత్తులతో దీపోత్సవం జరపబడుతుంది. అదే కార్యక్రమంలో 10వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు సాయంత్రం
ఆనంద ఫంక్షన్ హాల్ దగ్గర జేపీ రోడ్లో జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి రావాలి. లాస్ట్ టైము అలాగే శ్రీశైలం నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరమేమో కాళహస్తి ఈశ్వర స్వామి దగ్గర నుంచి పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆ దేవాలయం నుంచి కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి భక్తులందరూ పాల్గొని స్వామివారి అమ్మవారిని దర్శించుకోవాలని కోరి ప్రార్థిస్తాం. 10వ తారీఖు అంటే కార్తీక సోమవారం రోజున ఆనంద ఫౌండేషన్ వారు మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సౌజన్యంతో నిర్వహించేటటువంటి దీపోత్సవానికి ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొవాలని, అంతేకాకుండా తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆనంద ఫౌండేషన్ వారి తరపున ప్రత్యేక ఆహ్వానం. శ్రీ కాళహస్తీశ్వర స్వామి మహత్యం పురాణ కాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా మన ఆనంద ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం చేసే కోటి దీపక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా గొప్ప విషయం. మరి అందరూ కూడా అర్థం చేసుకుని ఇటువంటి మహత్తర కార్యక్రమాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మన ఆనంద ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా శ్రీ కాళహస్తి దేవస్థానం నుంచి ప్రసాదాలన్నీ విచ్చేస్తున్నాయి. అవన్నీ స్వీకరించి మరి స్వామివారి ఆశీస్సులు పొందమని మేము కోరుకుంటున్నాం. మరి ప్రత్యేకించి సోమేశ్వర స్వామి ఆలయం నుంచి మనకి ఒక శోభాయాత్ర కూడా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఇక్కడికి మన ఆనంద ఫంక్షన్ హాల్ వరకు ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. భక్తులందరూ దాంట్లో పాల్గొని జయప్రదం చేసి కోరుతున్నాం. తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో నేలకొరిగిన వరి చేలను బీజేపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ జిల్లా కన్వీనర్ గాజరాజు వెంకటేశ్వరరావు మాట్లాడారు. పంట నష్టపోయిన రైతుల గుర్తింపు కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చురుకుగా జరుగుతోందన్నారు. రైతులు పంట నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులకు తెలియజేయాలని కోరారు. మండల పార్టీ ఇన్ఛార్జ్ అల్లూరి సాయిదుర్గరాజు, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రా విక్రమ్, ప్రధాన కార్యదర్శులు రుద్రరాజు శివవర్మ, మేడిచెల్ల సూర్యప్రకాష్, నియోజకవర్గ కన్వీనర్ కొమ్మన నాగబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ముందా తుఫాన్ మనందరినీ కూడా ఎంత భయభ్రాంతులు చేసిందో ఇటు రైతాంగానికి, ప్రజలకి అంతా కూడా మనందరికీ తెలిసిన విషయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కోవటం, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏకధాటిగా ఎటువంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనే విధంగా పనిచేయడం అనేది చాలా సంతోషించిన విషయం. అలాగే వాళ్ళతో పాటు మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసవరం గారు ప్రతి గ్రామంలోని దిగువ ప్రాంత నర్సాపురం ఏరియాలో ప్రతి గ్రామంలో పర్యటించడమే కాకుండా ప్రజలకు మనోధైర్యం చేసి చెప్పి మనందరికీ మీ అందరికీ మేమున్నామనే ఒక భరోసా ఏదైతే ఇచ్చారో దానికి తగ్గట్టుగానే ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది నర్సాపురం తీర ప్రాంతాలకి అలాగే సముద్ర తీర ప్రాంతాలకి కొంత ఎఫెక్ట్ అయింది. తదనంతరం ఏదైతే గాలులు వచ్చినాయో ఆ గాలులకి బాగా ఎఫెక్ట్ అయింది ఈ రైతులకి. ప్యాడీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక సేలు నేలమట్టం అవటం, దానికి నష్టపరిహారంగా రైతులు ఎదురు చూసే పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండలం విక్రమ్ గారు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఇక్కడ ఉన్న నాయకులు యొక్క వ్యక్తి అందరూ కలిసి ఇక్కడ మరి పర్యటన చేయడం జరిగింది. చాలామంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఇక్కడ ఏదైతే అవసరం ఉందో అవసరానికి తగ్గట్టు నిధులు కూడా అక్కడ కేటాయించి ఇక్కడ పంపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ అధైర్యపడవద్దు. రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వడానికి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. చిలుకూరు పక్కన సరిహద్దు గ్రామం గరబుర్రు ఏరియాలో బాగా ఎక్కువ దెబ్బతిన్నాయి. ఫసల్ బీమా అని చెప్పి మన బీజేపీ వచ్చిన తర్వాత ఫసల్ బీమా అనేది ఒక ఇన్సూరెన్స్ దాన్ని తీసుకొచ్చారు. దాంట్లో అవగాహన జనాల్లో ఉన్న మట్టి చాలా మంది కట్టారు. కొంతమంది క్రాప్ లోన్ ఉన్న వాళ్ళు బ్యాంకులు కట్టారు ఫసల్ బీమా అన్నది. ఫసల్ బీమా కట్టుంటే కనుక అందులో కవర్ అయిపోద్ది. లేదంటే కనుక గవర్నమెంట్ చాలా చర్యలు చెప్పింది, ముందు జాగ్రత్త అని పడి విత్తనాలు ఓడిసొద్దని చెప్తున్నారు. కానీ రైతుల్లో కొంతమంది అవగాహన లోపంతో ఇంకా కొన్ని విత్తనాలు పడి విత్తనాలను వాడుతున్నారు. రెండోది అంటే ఎక్కువ ఎరువులు వేయటం వల్ల కూడా కొంచెం దెబ్బతిని ఉండొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి లేకుండా రైతుల అవగాహన కల్పించడం కోసం వ్యవసాయ శాఖ ప్రయత్నిస్తుందని. ఉండి మండలంలో విద్యుత్ తుఫాన్ ఎఫెక్ట్ రైతుల మీద ఎంతవరకు ఉన్నదనేది ఒక కాన్సెప్ట్ తోటి రైతులు మేము ఉండి మండలం అంతా పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల
రైతుకి నష్టం లేదనేది అంటాక సరిపోం. రైతు ప్రతి దానికి నష్టమే, పడినా నిలబడినా నష్టమే. ఎందుకంటే ఈనిక దశలోనూ గింజ తోడుకునే దశలోనూ ఉంది పొలం ఇయ్యాల. అటువంటి పరిస్థితుల్లో ఎంత తోడుకుంటుంది, ఎంత పడిపోయిన తర్వాత అది ఎంత తోడుకుంటుంది అనేది చెప్పడం కష్టం. అదేవిధంగా పడిపోయిన రైతులు కంగారు పడి ఇప్పుడు పొడ కానీ దోమ కానీ తెగులు కానీ వస్తాయని చెప్పి అప్పుడే స్ప్రేలతోటి డ్రోన్లతోటి స్ప్రేలు చేసుకుంటాం. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు పసల బీమా అనే అగ్రికల్చర్ ప్రతి రైతుతోటి కట్టించే బాధ్యత అగ్రికల్చర్ వాళ్ళది. కానీ వాళ్ళు ఏదో తూతు మంత్రంగా చేస్తున్నారు తప్ప పసల బీమా చేసుకుంటే ఆకుమడి నాటిన కాడి నుంచి రైతుకి మిల్లుకి వెళ్ళే వరకు ఆ యోజన అది ఈ బీమా కవర్ అవుద్ది. అగ్రికల్చర్ పూర్తిగా ఈ పథకం చేయవలసిందిగా వాళ్ళని కూడా కోరుతూ, ఇది రాష్ట్రంలో తుఫాన్ కారణంగా చాలామంది భయాందోళన చెందారు. కానీ మనకి పశ్చిమ గోదావరి జిల్లాకి అంత ఎఫెక్ట్ పడకపోయినా కొంతవరకు ఉంది. కానీ వరిచేలు ఈసారి విత్తనం అందరికీ కూడా పిఎల్ వచ్చడం వల్ల కొద్దిగా మెరుగైంది రైతులకి. అంతకుముందు గత ప్రభుత్వంలో ఏం చేసేవారు అంటే ఎక్కువ శాతం కూడా స్వర్ణ ఊడ్చేవారు. ఈ తుఫాన్ దాటి ఈ కాలంలో తుఫాన్లు అనేది సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ తుఫాన్ దాటికి ఈ స్వర్ణ విత్తనం ఏమవుతుందంటే ఎక్కువ పడిపోతారు. ఆ రైతులకి ఈ సారం అనేది ఎక్కువ కలిసి వచ్చేది కాదు. ఎక్కువ దళలోనే ఒక బత్త ఎక్స్ట్రా పండిది రైతులకి. కానీ పిఎల్ అనేది కూడా ఈసారి పడకుండా అంటే ఎఫెక్ట్ చూపించింది, కానీ మరి అంత లేకుండా ఒక 100 ఎకరం పోయింది మా ఉండి మండలంలో. ఇది అంత ఎఫెక్ట్గా పర్వాలేదు, కానీ కొంచెం వరకు నిలబడ్డది. ఇది రైతులకి కొద్దిగా పర్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన కలెక్టర్ గారికి, అలాగే మా ఎంపీ గారికి కూడా ఈ పనుల గురించి తెలిపి ఏమన్నా మనం చేయవలసిన ఏమన్నా చూసి చేస్తామని చెప్పి కోరుకుంటూ మాట్లాడుతాం. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దుల రాము ఆధ్వర్యంలో పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు పుట్టినరోజు వేడుకలు ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తుల ఐసాక్ బాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్, నేదునూరి తిలక్, నక్కా రాసు, గోవింద్, మల్లువలసరాము, ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిరావు గారు జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ రోజున ప్రేమాలయం వృద్ధాశ్రమంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో కేక్ కట్ చేసుకుని ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి తిరుపతిరావు గారు గత 25 ఏళ్ళ నుంచి నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, నందమూరి వంశంలో ఎన్ని కార్యక్రమాలు వచ్చినా మరి ఒక ఫాన్స్ మెంబర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అనంతరం మరి 24వ వార్డు సెక్రటరీగా, ఈ రోజున భీమవరం పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులుగా, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఏదైతే నియమించారో ఆ పదవికి న్యాయం చేస్తూ నిరంతరం కూడా పార్టీ పట్ల ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. మరి ఆయన ఈ రోజున ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఏదైతే
ఈ కార్యక్రమం చేయాలనే సంకల్పం ఆయన కలిగించారో మరి రానున్న రోజుల్లో కూడా ఎన్నో వందల పుట్టినరోజులు ఆయన చేసుకోవాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్లా పాపలతో సరిదూకాలని చెప్పి ఆ ఈశ్వర అల్లా యేసును మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఏదైనా పార్టీ నాయకులు కార్యకర్తలు మేము ఎవరైనా పుట్టినరోజులు ఉంటే మరి ఇలా వృద్ధాశ్రయానికి అనగా అన్నదానం అనగా వస్త్రదానాలు అనగా చేస్తాం అనేది ఆనమాయి. మరి దీన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అలా పిల్లల సభ్యులతో అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో సర్వీస్ చేయాలా, సమాజానికి సేవ చేయాలా, వృద్ధులకు సేవ చేయాలని ఒక స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. మానవ సేవ మాధవ సేవ అన్న స్ఫూర్తితోటి ఈరోజు మరి పట్టణ తెలుగుదేశం ఉపాధ్యక్షుడు చెరకు తిరుపతిరావు గారు మరి యువత అధ్యక్షుడు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి సాధారణంగా పుట్టినరోజు అంటే వేరే వారితో చేసుకుంటారు, లేకపోతే వేరే బార్లు కానీ అటువంటి చెప్తారు. కానీ నాకు ఏమైనా సరే ఇక్కడ వృద్ధులకి కడుపు నిండా భోజనం పెట్టాలి అన్న ఒక మనసుతోటి ఒక పెద్ద హృదయం చేసుకొని మరి వృద్ధుల మధ్యన కేక్ కటింగ్ చేసి మరి వాళ్ళకి మంచి భోజనాలు అదేవిధంగా ఫ్రూట్స్ అందించడం చాలా అభినందనీయం. చెరుకు తిరుపతిరావు గారు తెలుగుదేశం పార్టీ యువత ఉపాధ్యక్షులైన తిరుపతిరావు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయొచ్చు, కానీ అటువంటి పరిస్థితులు చేయకుండా ఈ రోజున వృద్ధాశ్రమంలో వృద్ధులకి కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్క్ ఎదురుగా ఉన్న వృద్ధాశ్రమంలో ఈ రోజున వీరందరికీ భోజనాలు పెట్టడం, అలాగే ఇక్కడ కేక్ కట్ చేయడం, తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చాలా ఆనందదాయకం. భీమవరం పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఆయన పుట్టినరోజు వృద్ధాశ్రమంలో చేసుకుంటాం చాలా సంతోషకరంగా ఉంది. ఈయన స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఇలా వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ భోజనాలు అన్ని పెట్టి వారికి సేవ చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని తోట రామకృష్ణ గురుస్వామి అన్నారు. శనివారం ఆకివీడు సాలెపేట గణేష్ అపార్ట్మెంట్లో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉదిసి వెంకట భీమేశ్వరరావు రాజలక్ష్మిల తనయుడు వీరనాగ త్రిసాయి జన్మదినోత్సవం సందర్భంగా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప భజన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గుత్తి మణిసూర్య లోకేష్, కళ్యాణ్, ఉదిసి వెంకట సుబ్బారావు, మల్లేశ్వరి, రమణమ్మ, నల్లం వీరభద్రరావు, ఉగ్గిరాల సత్యనారాయణ, వడ్డీ రామకృష్ణ, ఉదిసి కృష్ణవంశీ, తాపిశెట్టి ఆనంద్ కుమార్, తలారి రఘుతో పాటు పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఉదిసి భీమేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఇంటికాడ స్వాములకి భిక్ష ఏర్పాటు చేశారండి. అందుకు స్వాములందరం భీమవరం నుంచి వచ్చాం. స్వాములకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా భీమవరం స్వాముల తరఫున. అలాగే స్వాములు మాలేసుకుని చాలా నిష్టగా చేయాలి స్వామి దీక్ష అనేది, అందరూ కూడా అలాగే చేస్తున్నారు. అలాగే రేపు 8వ తారీఖుని భీమవరం ఇంటివారి తోటలోని పౌండ్రంగ సముద్ర దగ్గర మహాపడి పూజ ఉందండి, కలిసి పూజ మహాపడి పూజ కూడా. స్వాములందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి పడి పూజను వీక్షించవలసిందిగా కోరుతున్నాం. నేను ఈ సంవత్సరం అయ్యప్ప మాల వేసిన కన్యాస్వామిగా, అసలు అయ్యప్ప మాల అనేది ఎంత నిష్ఠగా ఉండాలో అందరూ అనుకుంటారు, కానీ వేసిన తర్వాత
దాంట్లో అసలైన కష్టం. ప్రతి ఒక్కరు ఎంత ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా ఆ స్వామి ఉన్న అందరూ ఒక్కడే. ఎవరైనా కూడా ప్రతి చిన్న వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వేరే యొక్క స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ఎల్లవేళలా ప్రతి ఒక్క స్వామిలో సాక్షాత్తు ప్రతి ఒక్క వ్యక్తి అయ్యప్ప స్వామిని చూసి ఎల్లవేళలా ఆ హరిహరసుతుడు ఆనందచిత్తుడు అనే అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకుని ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏ రంగంలో అయినా పైకెళ్ళి వాళ్ళ కుటుంబం ఇప్పుడు హ్యాపీగా ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుతున్నాను. పేదవారికి వృద్ధులకు అన్నదానం చేయడం భగవత్ సేవయేనని ఎమ్మెల్యే రామాంజనేయులు సతీమణి సత్యవాణి అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణం బీవీరాజు పార్క్ సెంటర్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో శనివారం భీమవరపు పెద్దిరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రశాంత్ టీం సభ్యులు వారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చల్లారాము, వారాహి, ఆసిఫ్, ఇమ్రాన్, ప్రకాష్, టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కొట్టు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మన పులపర్తి రామాంజనేయులు గారి తనయుడు ప్రశాంత్ గారు పుట్టినరోజు ఈరోజు. ఆయన మొన్న జరిగిన క్రికెట్లో ఆసియా కప్పు విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన ప్రశాంత్ గారు. ఆయన ఒక యువనేత. ఆయన అనేక కార్యక్రమాలలో విజయంతో ముందుకు దూసుకుతున్న మన ప్రశాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పులపర్తి రామాంజనేయులు గారి తనయుడు పులపర్తి ప్రశాంత్ గారి పుట్టినరోజు వేడుకలు భీమవరం నియోజకవర్గంలో మరి అనేక చోట్ల మరి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈరమ్మ పార్కు వద్ద మరి ప్రేమాలయం మరి వృద్ధులకి మరి భీమవరపు పెద్దిరాజు ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి భోజనాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి ప్రశాంత్ గారు అంటేనే ఎంతో సేవాదత్తుడు. అలాగే ఎవరికి ఆపద వచ్చినా సరే ప్రశాంత్ గారు ముందుండి మరి ఎన్నో సేవలు అందించడం ఈ మధ్య చూశారు మీరు. ఎవరికైనా సరే డొనేట్ చేయడం ఆయన మరి తండ్రికి తగ్గ తండ్రిని మరోసారి నిరూపించుకున్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఆంధ్రుల చరిత్రలో సువర్ణ అధ్యాయమని పొట్టి శ్రీరాముల మున్సిపల్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె ప్రసాద్ అన్నారు. భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రసాద్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల పోరాటంలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి అమరులై ఆంధ్ర రాష్ట్రం సాధించారని ఆయన త్యాగం అజరామరమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాముల రుణం తీర్చుకోలేరని మద్రాసు కాంపోజిట్ స్ట్రీట్ లో ఉన్న మన తెలుగువారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుకోవటం దానికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం ఆయన వీరమరణం త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జీడికొంట సునీత, ఫణికుమారి, జీవీవి లక్ష్మి, విచాతులు పాల్గొన్నారు. మనందరం తెలుగువారిగా ఉంటూ మద్రాస్ కాంపోజిట్ స్టేట్లో మరి తమిళనాడు స్టేట్లో ఉన్నాము. అప్పటి రోజుల్లో ఆ కాంపోజిట్ స్టేట్లో మనకి స్వతంత్ర పరిపతి కావాలని, మనకి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని మన పెద్దలంతా కూడా సూచిస్తే మరి చాలా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగినప్పుడు తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలి, దానికి ప్రత్యేక ప్రాతిపదిక ఉండాలని చెప్పేసి ఉద్యమం చేస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి దీక్ష ప్రారంభిస్తే ఆ దీక్ష భీమవరం త్యాగరాజ భవన్లో ప్రారంభించారు. తెలిసి మనకి ఆ మహానుభావుడు 52 రోజులు మరి నిద్రాహారాలు మానేసి త్యాగం చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం. మరి ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలంటే మనందరూ కూడా పొట్టి శ్రీరాముల స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ మనం అభివృద్ధి చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మనందరూ దేశభక్తితో ఉండాలని కోరుకుంటూ పొట్టి శ్రీరాములు గారి త్యాగం అజరామరం. అటువంటి దేశభక్తులు మన దేశంలో చాలామంది ఉన్నారు. అంతే ఆ రోజుల్లో ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ స్థాపించినప్పుడు పొట్టి శ్రీరాములు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అని స్థాపించడం జరిగింది. అటువంటి ఖ్యాతి ఆయనకుంది. ఇలాగే దేశంలో రాష్ట్రంలో అనేక చోట్ల స్టాట్యూస్ ఉన్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా అక్కడ ఉంది మన రాజమండ్రిలో. అటువంటి మహానుభావుడికి నివాళులు చెప్తూ మనం స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి మనందరూ కూడా కంకణం కడతాం తెలియజేస్తాం. మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముఖ్య కారణం అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క ఆత్మత్యాగం. ఆయన 52 రోజులు నిరాహార దీక్ష చేయడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ అన్నది భాషా ప్రయుక్త రాష్ట్రంగా, తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. మరి ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ముందుకి వెళ్తున్నాం మనం. మరి మన రాష్ట్రంలో అందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నారు. మరి దీనికి కారణం ఆ రోజు ఆయన ఆత్మత్యాగం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అలాగే మన పొట్టి శ్రీరాములు గారి పేరు మీదే మన స్కూల్ ఉండటం అన్నది ఒక గొప్ప గర్వకారణం. దీనికి మనం అందరం కూడా ఎప్పుడు కూడా గర్విస్తూ ఉండాలి. భీమవరం గర్గపరు రోడ్లో ఆంజనేయపురంలో వేయించేసిన శ్రీ సువచ్చల సమేత వీర సంజీవ ఆంజనేయ స్వామి ఆలయం నందు భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం శనివారం నిర్వహించారు. పెనుమస రామ్మోహన్ వర్మ ఆధ్వర్యంలో ప్రతి శనివారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణానికి విశేషంగా భక్తుల స్పందనతో రామనామ స్మరణతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం చేకూరిందని ఆలయ నిర్మాణకర్త మంతన ఆంజనేయరాజు తెలిపారు. గత 4 నెలలుగా హనుమాన్ చాలీసా పారాయణానికి ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న సేవకులకు పూనారాము చిరు సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో దాట్ల కృష్ణంరాజు, మానేపల్లి సత్యనారాయణ, కోదండ రామరాజు, లక్ష్మీపతిరాజు, నరసింహరాజు, మానవతా సంస్థ చింతలపాటి రామకృష్ణంరాజు, మురళీ శర్మ, సుబ్బరాజు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం గరగపడి ఉద్యోగం చేస్తున్నటువంటి శ్రీ సువత్సల సమేత సంజీవ ఆంజనేయ స్వామి ఆలయం ప్రతి శనివారం నాడు ఉదయం ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం అనేది ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే అనేక మంది భక్తులు, ముఖ్యంగా ఆలయ నిర్మాణకర్త ఆంజనేయరాజు గారి సహాయ సహకారాలతో, అలాగే ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి సత్సంగం మరి కోన రామ గారు కావచ్చు, అలాగే దాట్ల కృష్ణరాజు గారు, మరి ఇంకా అనేక మంది భక్త బృంద సహకారంతో ప్రతి శనివారం కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశారు. మరి హనుమంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ ధైర్యంతో ఉండాలని చెప్పేసి మరి మనం ప్రతినిత్యం కూడా ధైర్యంతో కొలవాల్సినటువంటి స్వామి ఆంజనేయ స్వామి, ఆ స్వామి పారాయణం చేయడానికి చక్కని ఏర్పాట్లు, ప్రతి వారం కూడా ప్రసాదం అందిస్తూ ఇక్కడ కొంతమంది
మరి భక్త బృందం ఎన్నో సంవత్సరాలుగా మా సత్యనారాయణ గారు కానీ అనేక మంది భజన కోదండరామ భజన బృందం మరి ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ఈ భజన కార్యక్రమంలో కానీ పారాయణం కార్యక్రమంలో కానీ మరి ఎంతో భక్తులను ముందుకు తీసుకొచ్చి ఆధ్యాత్మిక సేవ అందిస్తున్నారు. వారికి హనుమంతుడు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. వీర సంజీవ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం 4 నెలల నుంచి జరుగుతుంది. ఇలాగే నిర్విఘ్నంగా సంవత్సరాల తరబడి జరగాలని అందరూ కోరుకుంటున్నాం. భక్తులు ముందు కొద్దిగా వచ్చినా కానీ ఇప్పుడు కొంచెం పెరుగుతున్నారు. ఇవే మాదిరి ఇంకా విశేషంగా భక్తులు వచ్చి దీన్ని జయప్రదం చేసి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొంది ఆంజనేయ స్వామి వారి కటాక్ష వీక్షణాలను పొంది అందరూ లబ్ధి పొందాలని, అందరూ కూడా సన్మార్గంలో ప్రవర్తించాలని చెప్పి పరోపకారం చేసే బుద్ధి నెరవేర్చుకోవాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇది గరవపూర్ రోడ్లో ఉన్న వీర సంజీవాంజనేయ స్వామి వారి దేవాలయం ముందు దోలపాలెం రోడ్లో ఉండేది. అక్కడ రోడ్డు వైండింగ్లో తీసేస్తూ ఉంటే మంత్రి ఆంజనేయ గారు సదృహంతో ఈ స్థలం ఇచ్చి నిర్మాణం అంతా ఆయనే చేయించారు. తర్వాత భక్తులందరూ కూడా బాగా సహకరించి ఈ స్థితికి అభివృద్ధి చెందింది. ఈ మధ్య కొత్తగా మన కోనరాము గారు చాలీసా కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. అది గడిచే కొలిది ముందు 10 మంది 20 మంది ఉండేవాడు, 40 మంది 50 మంది వస్తున్నారు. బాగా రెస్పాన్స్ చాలా బాగుంది ప్రజల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి. ఆ భక్తులు అందరూ కూడా దేవుడు ఆశీస్సుల కోసం రెగ్యులర్గా వచ్చి అయ్యే వరకు ఇక్కడ కూర్చుని చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు, వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కొణితెవాడలో తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు సీతారామలక్ష్మి. కోపెల్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో 1,17,00,000 వ్యయంతో 8 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం బీవీరాజు పార్క్ వీరమ్మ పాండ్లో బోటు షికారును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.